హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ రాజమండ్రి బ్రాంచ్. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఇన్ఫర్టిలిటీ ప్రొసీజర్స్, ఐవీఎఫ్ ప్రొసీజర్ గురించి మనం తెలుసుకుందాం. కరెంట్లీ మనము ఏ స్టేజ్లో ఉన్నాము అని అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూస్ చేసి గ్యామెట్స్ మిస్ మ్యాచ్ అవ్వకుండా వీఆర్ యూజింగ్ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అండి. అంటే ఏంటి అంటే ఎవరి గ్యామెట్స్ వాళ్ళకే, ఎవరి ఎగ్ కానీ స్పర్మ్ కానీ మనం ట్యాగ్ చేసి వాళ్ళకే వాడి వేరే గ్యామెట్స్తో మిస్ మ్యాచ్ అవ్వకుండా చూస్తామన్నమాట. దీన్ని ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అంటాం. నెక్స్ట్ కమింగ్ టు అలారం సిస్టమ్. అంటే మనకి ల్యాబ్ పారామీటర్స్లో టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నా, pH చేంజెస్ ఉన్నా కానీ, లేదా గ్యాసెస్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రై గ్యాసెస్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ, ఏవైతే ఎంబ్రియోస్కి వెరీ ఇంపార్టెంటో వాటిలో ఏమైనా ఫ్లక్చుయేషన్స్ ఉన్నట్లయితే కనుక ఇమీడియట్గా వీ విల్ బీ గివెన్ అన్ అలారం అనమాట. సో ఇటువంటి వెరీ మచ్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అనేవి మనం యూజ్ చేస్తున్నాం. కమింగ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది మనకి అందరికీ తెలిసినట్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి రంగంలో కూడాను యూజ్ చేయటం అనేది జరుగుతుంది. సో కమింగ్ టు ఐవీఎఫ్, ఎక్కడెక్కడ ఏ ఏరియాస్లో మనం యూజ్ చేయొచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అని అంటే కనుక, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, అసలు ఎవరిలో ఏ కప్లో మనము ఇన్పుట్ ఇవ్వచ్చు. లైక్ సిస్టమ్కి, సాఫ్ట్వేర్కి కనుక మనం ఆ పేషెంట్ యొక్క ఏజ్ కానీ హిస్టరీ కానీ మనము ఇన్పుట్ ఇచ్చేటప్పుడు ఎంత డోస్ పడవచ్చు ఈ పేషెంట్కి, లేదా ఎంత డ్యూరేషన్ అవ్వచ్చు మనకి స్టిమ్యులేషన్ ప్రొసీజర్కి అన్నది తెలుస్తుంది. ఎంత డోస్ యూస్ చేయాలి, ఏ ప్రోటోకాల్స్ యూస్ చేయాలి, అంటే ఈ పేషెంట్ ఇది వరకే వేరే ప్రోటోకాల్స్ వాడారు, వాళ్ళకి ఫెయిల్ అయింది, సో వీళ్ళు ఎందులో బెటర్గా మ్యాచ్ అవుతారు అన్నది ప్రోటోకాల్ సెలెక్షన్. ఇటువంటివన్నీను ఏఐ యూస్ చేసి మనం చేయొచ్చు అనమాట. ఇప్పుడు కూడా స్టిల్ వీఆర్ టేకింగ్ ఏ డెసిషన్, డాక్టర్ ఈస్ టేకింగ్ ఏ కాల్, వాళ్ళకి ఏం చేస్తే బెటర్ అనేది. బట్ ఏఐ హెల్ప్ కూడా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు స్పర్మ్ సెలెక్షన్, మనం ఇప్పుడు ఏంటి అని అంటే డైరెక్ట్గా మైక్రోస్కోప్ కింద చూసి మన ఎంబ్రియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెటర్గా ఉండే స్పర్మ్, మార్ఫలాజికలీ అట్ ద సేమ్ టైం మొటైల్ స్పర్మ్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసి ఇక్సీ అనే ప్రొసీజర్, అంటే ఎగ్తో కలిపే ప్రొసీజర్ అనేది మనం చేస్తున్నాం. ఈ స్పర్మ్ సెలెక్షన్ కూడాను ఏఐ యూస్ చేసి చేయొచ్చు. బెటర్ స్పర్మ్స్ ఏవైతే మనకి ఎంబ్రియోని ఇవ్వగలుగుతాయో ఆ స్పర్మ్ సెలెక్షన్లో మనం యూస్ చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ఎంబ్రియో సెలెక్షన్. ఎంబ్రియో సెలెక్షన్ అంటే మనకి ఎంబ్రియోస్ తయారవుతాయి, లైక్ 3 ఎంబ్రియోస్ 4 ఎంబ్రియోస్ అనేది తయారవుతాయి. వీటిని మనం గ్రేడింగ్ చేస్తామన్నమాట. గ్రేడింగ్ అనేది మనము లైక్ చూసి అగైన్ మైక్రోస్కోప్ కింద చూసి ఎంబ్రియాలజిస్ట్ అనేవారు గ్రేడ్ చేస్తారు. గ్రేడింగ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మార్ఫాలజీ. అగైన్ ఆ ఎంబ్రియో చూడడానికి ఎన్ని సెల్స్ ఉన్నాయి అందులో, ఎట్ ద సేమ్ టైం ఇన్నర్ సెల్ మాస్ ఎలా ఉంది, ట్రోఫెక్టోడమ్ ఎలా ఉంది, ఎక్స్పాన్షన్ ఎలా ఉంది, డివిజన్ డే 5 వరకు ఎలా ఉంది, టైం ల్యాబ్స్ యూస్ చేసి కూడా మనం చూడొచ్చు. దీంతో పాటుగా ఏఐ ఇన్పుట్ తీసుకుని ఇప్పుడు మన దగ్గర ఉన్న 3 or 4 ఎంబ్రియోస్లో ఏ ఎంబ్రియో బెటర్ ఇంప్లాంటేషన్ ఉంటుంది అనేది క్యాల్కులేషన్ చేసి చెప్పటం అనేది జరుగుతుందండి. సో దీస్ ఆర్ ఫ్యూ ఏరియాస్ వేర్ ఏఐ కెన్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇన్ఫర్టిలిటీ. Within no time AI will be there with us helping with infertility treatments. And thank you.